ఎంతగా మా ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ అందరు మంచం మీద కూర్చొని ఉన్నారు. ప్రార్థన చేసిన వాళ్ళు ఇంకా చిన్న ప్రార్థన ఇంకా వినాలనిపించింది. బేబీ ప్రార్థన బాగా చేసినావు అని చెప్పినారు. అట్లా ప్రార్థన చేసిపోయి ఇంకా మా పాప అనేది అమ్మా ముసలైనా ముసలమ్మ పిలుస్తున్నారు, నీకు ప్రార్థన అయినారంట, వాళ్ళకి తలపైన కొద్దిగా ప్రార్థన చేయాలంట, వాళ్ళకు ఏమన్నా సమస్యలు ఉన్నాయి అయిపోతాయంట. సర్లే పోతాలే, ప్రార్థన పూర్తి అయిపోయినాక పోయినా. ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన శుక్రవారం రోజు. దేవుడు ఎంతగా గొప్పగా అద్భుతం చేసి వాళ్ళు పిలుస్తారో, వాళ్ళు ఎప్పుడు దేవుడు కొలుస్తారో, వాళ్ళు ఏం పిలుస్తారులే అనుకుంటున్నా మనసులో. కానీ వాళ్ళే పాపం ముందుకు వచ్చి అమ్మా నాకు ప్రార్థన చేయని వచ్చి కూర్చున్నారు. దేవుడు ఎంత గొప్పవాడు అని. ఇంకా మీరు కానీ ప్రార్థన చేస్తాను, ఇప్పుడు చేసినా నీకేమైనా ఉన్నాయి పోతాయి, తర్వాత నువ్వు పోయి దేవునికి నా ఆరాధించి నువ్వు అవి ఏమే దేవుళ్ళకు నువ్వు బొట్టులు పెట్టుకొని అది చేస్తే మళ్ళీ వచ్చాయి. నేనేం చేయలేను. ఆయన నమ్ముకుంటావు అంటే ఆయన చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన మార్గంలో నడుస్తానని ఆ బొట్టులు తీసేసి అది ఆరాధించకుండా అన్నీ తీసేసిన అనుకో, నువ్వు దేవుడు నిన్ను రక్షిస్తాడని చెప్పిన. ఆయన పరమాత్ముడు ఆయన వచ్చాడా అంటే పెద్ద ఆయన వచ్చాడు, ఆయనే రావాలించి ఎవరు రారు, ఆయన తప్ప ఎవరు రారు ఈ లోకానికి తీసుకుపోవాలంటే. ఆయనకు మాత్రమే అధికారం అవ్వ. నువ్వు నమ్ముతగిన ఆ తండ్రి గొప్పవాడు, అందరి కొరకు ఆయన వచ్చిన ఆ దేవుడు గొప్పవాడు చూడని చెప్పాను. దేవునికి స్తోత్రం. సరేలే బివి ప్రార్థన చేయి బివి అని భంగపోయింది. ప్రార్థన చేసినాను, ఆ పెద్ద ఆయన ప్రార్థన చేసిన. మేము కూడా మా ఊర్లో వచ్చేసి ఉంటే అప్పుడప్పుడు పోతాంలే బివి అని ప్రార్థన చేయమని అడిగింది. సరేలే వచ్చేసాలే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయ. తండ్రి వాళ్ళ సమస్యలు ఏమిటో, వాళ్ళ వ్యాధులు ఏమిటో, వాళ్ళ బాధలు ఏమిటో ఆ పెద్దవాళ్ళు అడుగుతున్నారు నాయన. మరి వాళ్ళ హృదయాలలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో మాకైతే తెలియదు ప్రభు. ఆ బిడ్డలను రక్షించిన ఆయన, వాళ్ళను రక్షించిన ఆయన, మమ్మల్ని అయితే రక్షించావు కదా ప్రభువ, ఈ బిడ్డలను రక్షించమని ప్రార్థన చేశాను. వాళ్ళకి ఎంతో సంతోషం అనిపించింది అంట. ఆ దేవుడు ఎంత గొప్పవాడో, నువ్వు ప్రార్థన చేస్తే మాకు ఎంతగా సంతోషం అనిపించింది బేబీ చెప్పిపోతుంది లేచి. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. మళ్ళీ మా ఇంట్లో ఒకరోజు మధ్యాహ్నం అయింది, 4 అయింది. పాము ఎటు వచ్చిందో ఏమో ఆ గోడల నుంచి ఆ బొక్కల లేటిళ్ళకి వెళ్ళిపోయింది. నేను చూశాను కదా, తండ్రి నీ నామంలో ఆ పామును గుర్త వెళ్ళగొట్టున, వచ్చిన ఆ సర్పమును నీ నామంలో వెళ్ళగొట్టమని ప్రార్థన చేస్తున్నానని ప్రార్థించాను. దేవుడు వెంటనే ఈ బొర్రల నుంచి ఆ బొర్రలు అది ఎటు వెళ్ళిపోయింది, పాము కనిపించడం లేదు. దేవునికి దేవుడు చేసిన ఎంతో గొప్ప కార్యాలు. నాకు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ఈ నెలలో ఎన్నో చేశాడు తండ్రి. ఆయన గొప్పవాడని ఎంతో నా హృదయం ఎంతగా సంతోషిస్తుంది. దేవుని బట్టి స్తోత్రం. ఆయన ఇచ్చిన సంతోషాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిదమ్మా.